శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 1వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు మధ్యలో మీనరాశి నుంచి స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి మారబోతున్న కుజుని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తాం. జాతకుని యొక్క జీవితంలో కుజుని యొక్క ప్రభావమే ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. ఎక్కువగా అందరికీ తెలిసిన విషయమే, వివాహ సంబంధించిన విషయంలో కుజ దోషాన్ని పరిగణన తీసుకొని ముఖ్యంగా వివాహ పొంతన చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు యవ్వనకారకుడు, అలాగే యుద్ధాలకి కారకుడు, భూమికి కారకుడు, పౌరుషానికి పంతానికి కూడా కారణమవుతుంటాడు. సో పూర్వకాలంలో ఈ యుద్ధాలన్నీ జరిగినప్పుడు కేవలం భూముల కోసం జరగడం కామన్గా జరుగుతుంటుంది. లేదంటే రెండవ కారణం ఏంటంటే స్త్రీల కొరకు యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు కూడా మరి ఎటువంటి యుద్ధాలు జరిగినా లేదా ప్రస్తుతం రహస్యంగా జరుగుతున్నటువంటి మారణ హోమాలు, ఈ హత్యలు, రోడ్డు ప్రమాదాలు, ఇటువంటి వాటికి కూడా కుజుడు కారణం అవుతుంటాడు. అంటే ఈ నవగ్రహ క్యాబినెట్లో కుజుడు సైన్యాధ్యక్షుడు అవుతున్నాడు. దాని కారణం వల్ల దేశ రక్షణకు సంబంధించినటువంటి అన్ని ఉద్యోగాల్లో కూడా జాతకుడు కానీ జాతకురాలు కానీ ప్రవేశించాలన్నా కుజుడు తప్పనిసరిగా బలవంతుడై ఉండాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక జాతకుడు కంపల్సరిగా ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా కుజుడు బలవంతుడై ఉండాలి. సో ఈ కారణం వలన జాతకంలో, జన్మజాతకంలోనూ గోచారీత్యా వచ్చినప్పుడు కుజుడు బలాన్ని బట్టి జాతకుడి యొక్క వివాహ జీవితం, ఉద్యోగ సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా కుజుడు ప్రధాన పాత్ర వహించడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు మరి ఈ భూములు రేట్లు పెరగడం, ఈ స్థలాల యొక్క లావాదేవీలు, అలాగే మరి ప్రస్తుతం వివాహాలు జరిగేటప్పుడు మరి కట్నాల రూపంలో ఈ భూములు ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి ధనానికి సంబంధించినది, ఆస్తులకు సంబంధించింది, గృహానికి సంబంధించింది అంతా కూడా కుజుడు ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కుజుడు స్వక్షేత్రాలైనటువంటి మేష వృశ్చికాల్లోనూ, ఉచ్చస్థితి కలిగినటువంటి మకర రాశిలోనూ చాలా బలవంతుడై ఉంటాడు. ఒక స్త్రీ జాతకంలో కుజుడు బలవంతుడై ఉంటే, అంటే స్వక్షేత్రంలో కానీ ఉచ్చులోనూ ఉంటే, ఆ అమ్మాయికి వివాహం అయిన తర్వాత భర్త ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వచ్చి అధిక ధనాన్ని సంపాదించి ధనవంతుడయ్యే అవకాశం ఉంటుంది. అదే ఒక స్త్రీ జాతకంలో కుజుడు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే వివాహ జీవితం ఇబ్బంది పడుతుంది. పెళ్లి తర్వాత జాతకురాలి యొక్క భర్త కూడా మరి నష్టపోవడం, ఉద్యోగం పోగొట్టుకోవడం, ఎందుకు పనికి రాకుండా పోవడం, కొన్ని సందర్భాల్లో మరి బలహీనుడిగా మారడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మరి అబ్బాయిలు కానీ వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయి జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఖచ్చితంగా చేసుకుంటే వీళ్ళ యొక్క జీవితం 100% ఏ స్థానంలో అయినా ఏదో ఒక రంగంలో పైకి వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా క్రీడారంగం అవ్వచ్చు, ఏదన్నా సైనిక వృత్తికి లేదంటే గవర్నమెంట్ సంబంధించింది కూడా అభివృద్ధి పడుతూ ఉంటుంది. అలాగే మరి పనిలో పనిగా అబ్బాయిల జాతకంలో కూడా శుక్రుడు బలంగా ఉంటే ఆ అబ్బాయికి వివాహం అయిన తర్వాత భార్యకి కలిసి రావడం, తద్వారా ఇతనికి జ్ఞానోదయం అంటే భాగ్యోదయం అవ్వడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో సంతానం కలిగిన తర్వాత, ముఖ్యంగా స్త్రీ సంతానం కలిగిన తర్వాత అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే ఇరువురు జాతకాల్లో కూడా కుజుడు బలంగా ఉంటే వివాహం అయిన తర్వాత వారి జీవితం కలిసి వస్తుంటుంది. అలాగే మరి ప్రథమ సంతానం కలిగిన తర్వాత వాళ్ళకి కలిసి రావడం కూడా జరుగుతుంటుంది. ఏదైనా జాతకంలో ఇంపార్టెంట్గా అంటే ముఖ్యంగా కుజుడు యవ్వనకారకుడు కాబట్టి బాల్యం వదిలేద్దాం, 12 సంవత్సరాల వరకు బాల్యం వదిలేస్తే అక్కడి నుంచి ఇంచుమించుగా ప్రస్తుతం 12వ సంవత్సరం నుంచి 36 సంవత్సరాల వరకు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ టైంలోనే జాతకుడు పౌరుషాలకి పంతాలకి పోవడం, వివాహ జీవితంలో నిర్ణయాలు తీసుకొని ఇడిపోవడం,
ఎక్కువగా ఈ మధ్య వయసులోనే జరుగుతూ ఉంటుంది. 28, 30, 32 ఆ వయసులోనే జరుగుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా కుజుడు జాతకులు అందరి మీద ఎక్కువ ప్రభావం కుజుడిదే ఉంటూ ఉంటుంది. కుజుడు అతి శీఘ్రంగా ప్రయాణించే ప్లానెట్ అవ్వడం వలన అది తొందరగానే దాని ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇమీడియట్గా ఇలా రాశి మారడంటే ఫలితాన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దశ వచ్చిందంటే ఫలితం స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఎక్కువ ఆలస్యం లేకుండా ఆ పని అయ్యేదాకా కూడా నిద్రపోకుండా జాతకుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి కుజుడు మరి ప్రస్తుతం స్వక్షేత్రంలోకి రావడం జరిగింది. కాబట్టి దాని వివరాలు మరి మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి కుజుడు స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల మరి ఈ రాశి వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది. ఈ కారణం వల్ల జాతకుడు అత్యంత ధైర్యవంతుడై తనకున్నటువంటి పూర్తి కాన్ఫిడెన్స్తో ఏ కార్యక్రమానైనా విజయవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. జాతకుడికి ఒక ఎదురంటే ఆకర్షణ ధైర్యం ఏర్పడడం వల్ల ఎంత గొప్పవారినైనా ఎదిరించి ధైర్యంగా నిలబడి పోరాడగలిగే శక్తి ఈ జాతకుడు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి దోషాలు ఈ కుజగ్రహ ప్రవేశం వల్ల మేషరాశి వారికి సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మరి రాశి యందు ఉన్నటువంటి కుజుడు 4, 7, 8 స్థానాలను వీక్షించడం వల్ల భూములు స్థిరాస్తులపై ఉన్నటువంటి వివాదాలు తొలగే అవకాశం ఉంది. అలాగే వాటిని డెవలప్ చేయడం కానీ వాటి మీద పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు కానీ కంపల్సరీగా చేయొచ్చు. అలాగే అష్టమ స్థానాన్ని చూడటం వల్ల ఏంటంటే వివాదాస్పదమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి సంపూర్ణంగా ధైర్యంగా సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే మరి కొంతవరకు ప్రమాదకరమైనటువంటి వృత్తులు సాహసకరంగా ఉన్నవాళ్ళు మాత్రం ఎలాగైనా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంటే ఎప్పుడైనా సరే కుజుడు రాశిలోకి వచ్చినప్పుడు ఏంటంటుందంటే అది యోగకారకుడై జాతకంలో బలంగా ఉంటే జాతకుడికి సర్జరీ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అది కొన్ని సందర్భాలు మంచి కూడా అవుతుంటుంది. దీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్యాధుల నుంచి సర్జరీ ద్వారా బయటపడడం, పూర్తి ఆరోగ్యవంతడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే ఫర్ ది సేమ్ టైము అనుకోకుండా మరి ప్రమాదాలు జరగడం కానీ ఏదైనా మరి గాయం అవడం కానీ ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఏదన్నా కుజుడు తొందరపాటు స్వభావానికి కారణం అవుతుంటాడు. కాబట్టి మరి జాతకుడు ఈ సమయంలో చాలా ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు కూడా జాగ్రత్తగా నడపడం మంచిది. అది ముఖ్యంగా స్త్రీలైతే వంట చేసే సమయంలో ఎక్కువగా జాగ్రత్త వహించి చేయగట్ట కాలకుండా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం, మేషరాశి అగ్నితత్వ రాశి. ఈ కారణాల వల్ల ఎక్కువగా అగ్ని ప్రమాదాలు లాంటివి జరిగే అవకాశం ఉంది. మరి ఈ కాలంలో చాలా సేఫ్టీ మెజర్స్ పాటించడం వల్ల అగ్ని ప్రమాదాలు అయితే లేవు. కానీ అది దానికి అనుగుణంగా జాతకుడు కానీ జాతకురాలు కానీ బాగా పౌరుషవంతులై ప్రతి వాళ్ళతో కూడా వాళ్ళ మాటే నెగ్గాలనే ఉద్దేశంతో అనవసర గొడవలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. విజయం వాళ్ళకే వచ్చినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మౌనం పాటిస్తూ వివాదాస్పద నిర్ణయాలకి దూరంగా ఉంటే మంచిది. బట్ ఏదైనా ఈ 42 రోజుల్లో జాతకుడు తన యొక్క జీవిత భాగస్వామి మీద ఆధిపత్యం వహించడం, వృత్తి వ్యవహారాల్లో చాలా కాన్ఫిడెంట్గా పనిచేయడం, ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. జాతకంలో కుజుని బలం పెరగాలన్నా కుజుని యొక్క అనుగ్రహం కలగాలన్నా కూడా జాతకుడు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే కుజగ్రహానికి అధిదేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి. మరి సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి విధి విధానంగా ఎక్కువగా అభిషేకం చేసుకోవడం వల్ల మనకి మంచి ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. మరి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో ప్రతి శివాలయంలోనూ ముఖ్యమైన దేవాలయాల్లో ఈ నాగప్రతిష్టలు అనేవి జరుగుతూ ఉంటాయి. వాటిని మరి జాతకులు మరి అనుకూలం బట్టి డైరెక్ట్గా సుబ్రహ్మణ్య స్వామి అయితే ఓకే, లేని పక్షంలో ఈ శిలలు ఈ ప్రతిష్ఠ అయిన శిలలైనా మంగళవారం రోజు ఒక 18 ప్రదక్షిణలు చేసి విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి ముఖ్యంగా ఏంటంటే చెరుకు పానకం, చెరుకు రసం లేదా ఆవు పాలు, అలాగే బెల్లం పానకం, అలాగే మరి వీటితో అభిషేకం చేయడం, లేదంటే చలిమిడి అంటే కొన్ని ప్రాంతాల వరకు తెలుస్తూ ఉంటుంది, అది చలిమిడి నైవేద్యంగా పెట్టడం మంచిది. లేని పక్షంలో చలివిడినే కొద్దిగా ఇంకా అభిషేక రూపంలో పలసగా కలిపి దానితో అభిషేకం చేయడం వల్ల కూడా
మీకు విధి విధానంగా మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. సో అలాగే జాతకంలో ఏదైనా ప్రమాదాలు ఉన్నాయి, ఎక్కువ ఇబ్బంది అంటే మరి కుజుడు కూడా ప్రమాదాలకు కారణం కాబట్టి యాక్సిడెంట్ లాంటివి వచ్చినప్పుడు కొన్ని లగ్నాల వారికి కొంతమందికి ఏంటంటే రక్తదానం చేయటం వల్ల, జాతకుడు రక్తదానం చేయటం వల్ల ఎంత గొప్ప కుజదోషమైనా ఎంత పెద్ద ప్రమాదం అయినా తప్పిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడికి రుణబాధలు తీరకపోయినా, అన్నదమ్ములతో గొడవలున్నా, ఆస్తి తగాదాలున్నా, జాతకుడు భయపడుతున్నా మరి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, హనుమాన్ని సింధూరంతో పూజించడం వల్ల కంపల్సరీగా జాతకుడికి ధైర్య సాహసాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కుజుని స్వరూపాలు అన్నమాట. ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల ఈ గ్రహాల్ని విధి విధానంగా మంగళవారం రోజు చేసుకోవడం వల్ల మరి స్త్రీలకి సౌభాగ్యయోగం, మగవారికి విశేషమైనటువంటి ధైర్య, రాజకీయ అధికార యోగం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.